ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించే హలో లోకేష్ కార్యక్రమాన్ని వినూత్న రీతిలో నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన 400 మంది విద్యార్థులు, 80 మంది ప్రొఫెసర్లు, 2 ఎంపీలు, 1 మంత్రి, 2 ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన డిన్ చాలా ఆకర్షణీయంగా ఉందని చెప్పుకోవాలని మరిన్ని వివరాలు మా ప్రతినిధి దురాన్ అందిస్తారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడలో కొద్దిసేపట్లో పర్యటించనున్నారు. జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమం పరిశీలిస్తే మాత్రం నారా లోకేష్ ని పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయడానికి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపుగా జేఎన్టీయూ చేరుకుంటారు. జేఎన్టీయూలో 10 కోట్ల రూపాయలతోటి ఒక హాస్టల్ భవనాన్ని ఓపెన్ చేసిన తర్వాత హలో లోకేష్ అనే కార్యక్రమంలో విద్యార్థులతో ముచ్చటిస్తారు. వాస్తవంగా చూసుకుంటే కనుక గతంలో చూసుకుంటే ఈ కార్యక్రమాన్ని ప్రజల మధ్యకు విపరీతంగా తీసుకెళ్లేవారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ ని ప్రజెంట్ చేసే కార్యక్రమం వినూత్న రీతిలో ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. కేవలం 400 మంది విద్యార్థులు, అలాగే కొంతమంది ఎంపిక చేయబడిన ప్రొఫెసర్లు మాత్రమే దీనికి ఆహ్వానిస్తున్నారు. మిగిలిన ఎవరు కూడా ప్రవేశం లేకుండా మీడియాకు కూడా ప్రవేశం కల్పించట్లేదు. ముఖ్యంగా ఎంపిక చేసిన వర్గాలను మాత్రమే ఇందులో ప్రశ్నించే అవకాశం కల్పిస్తున్నారు. ఇది డైరెక్ట్ గా ఇంత ముందు అయితే కనుక లింక్ ద్వారా ప్రసారం చేసేవారు. ప్రస్తుతం అయితే కనుక యువత సోషల్ మీడియా ఉత్తేజంతో రకరకాల ప్రశ్నలు అడిగి ఆయన వ్యక్తిగతంగా అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది ప్రజానీకరణ వెళ్తుంటే కొద్ది ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆయన ఇమేజ్ ని కొద్దిగా దెబ్బతీస్తుంది. ఈ ఇమేజ్ పాడవకుండా ఆయన పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయాలి. ముఖ్యంగా ఒక సాంకేతిక విప్లవం కలిగిన నాయకుడిగా, మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక అనేక అంశాలు తెలిసిన ఒక రాజకీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే ఉద్దేశంతో నారా లోకేష్ ని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేశారు. 2 కోట్ల రూపాయలతోనే దీన్ని సెట్టింగ్ ఏర్పాటు చేశారంటేనే ఏ విధంగా కార్యక్రమం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో చూసుకుంటే కనుక చుట్టూ విద్యార్థులు ఎవరు కదలకుండా అక్కడే ఏర్పాటు చేశారు. అలాగే నారా లోకేష్ కూర్చునే కుర్చీ రివాల్వరింగ్ చేయి కూడా రౌండ్ తిరుగుతుంటుంది, మధ్యలో ఉంటుంది. ఎవరు ప్రశ్న అడిగినా యాంకర్ ద్వారా చక్కగా సమాధానం చెప్పేందుకు, అలాగే ప్రతి ఒక్కటి కూడా స్క్రూటినీ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా నారా లోకేష్ మాత్రం అతిపెద్ద లీడర్ గా ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం కాకినాడలో రూపుదిద్దుకుందని చెప్పాలి. అలాగే ఇక్కడ నుంచి ఈ హలో లోకేష్ అయిపోయిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు పాల్గొంటారు. అంటే కోరమండలో ఏర్పాటు చేసిన హాస్టల్లోని అదనపు భవంతిని ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే కార్యకర్తలతో సమావేశం, అలాగే తొలిసారిగా ఉత్తమ కార్యకర్తలను ఏర్పాటు చేసే వాళ్ళకి అవార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా చేసి ప్రతిసారి కూడా అంటే తెలుగుదేశం కార్యకర్తలు నేరుగా నారా లోకేష్ కలలేకపోతున్న అపోహ తొలగించడం, అలాగే పెద్ద ఎత్తున కార్యకర్తల్లో నారా లోకేష్ పట్ల ఇమేజ్ పెంచే కార్యక్రమం చాలా సరికొత్త రీతిలో మాత్రం రూపుదిద్దారని చెప్పాలి. విడుదల చిన్నీతో నదీం కందురని జేఎన్టీయూ ప్రాంగణం కాకినాడ.